ఈ పాట గురించి అందరూ అంటే మీరు అవుట్‌పుట్ చూసిన తర్వాత ఎలా ఉంది? ఎలా కష్టపడ్డారు? ఎంత బావుంది? అంతవరకే మాట్లాడుతున్నారండి. దీని బిహైండ్ ద సీన్స్ కూడా నేను మాట్లాడతాను. వెరీ ఫస్ట్ టైమ్ నాకు ఈ పాట సెండ్ చేయగానే పాట విన్నాను. అంటే వినగానే పాట బావుంది. కాకపోతే ఆహ్, నేను ఒక సాంగ్ తీసుకొని అది నేను ప్రెజెంట్ చేయాలి అంటే నేను రిపీటెడ్‌గా అలానే చేసిన పాటలానే అనిపిస్తుందా అనేది బాగా ఆలోచిస్తాను. సో, ఈ పాట రాగానే గూడా చాలా టైం తీసుకున్నాను. తర్వాత నాకు తెలిసిందేంటంటే సారే లిరిక్స్ రాశారు అని. ఆ పేర్లు, అమ్మవారి పేర్లు 101 అమ్మవార్ల పేర్లు అవన్నీ నేను అమ్మవారి భక్తురాలినండి. చాలా నమ్ముతాను. చాలా చాలా బ్లెస్డ్‌గా ఫీల్ అయ్యాను ఫస్ట్ నాకు ఇలాంటి పాటలొస్తున్నందుకు. ఈ లిరిక్స్ వినగానే, ఈ పాట వినగానే రిపీటెడ్‌గా విన్నాను. కార్‌లో ప్లే చేసి విన్నాను. వినగానే నేను ఫిక్స్ అయిపోయాను. రైట్ నేను చేస్తాను ఈ పాట. చేసేద్దాము. ఏది ప్రెజెంట్ చేసినా డిఫరెంట్ ప్రెజెంటేషన్ ఉండాలి. ఒక పాట నుంచి ఒక పాట అనేదే నేను ఎప్పుడైనా ఆలోచిస్తాను. సో, అలా ఈ పాట నా దగ్గర రాగానే సార్ గూడా నాకు చాలామంది చెప్పారు. ఈ పాట రాసేటప్పుడే సార్ మీ గురించే అన్నారు. మిమ్మల్ని పెట్టే తీయాలి అని అనుకున్నారు అని. ఐయామ్ వెరీ హ్యాపీ అండి. ఐయామ్ వెరీ బ్లెస్డ్ సార్. మీ అందరికీ నేను అలా అనిపించినందుకు.